నమస్కారం అండి. నమస్కారం అండి. ట్విట్టర్‌లో ఒక వార్ నడుస్తుంది. రాముడి పాత్రలో మహేష్ బాబు గారు బావుంటారా? ఎన్టీఆర్ గారు బావుంటారా అని. ఎవరు బావుంటారంటారు? మీకు నచ్చిన రాముడి పాత్రలో ఉన్న వ్యక్తి ఎవరు? ఏ పాత్రకైనా ఎవరైనా నప్పుతారు, కానీ ఇలాంటి వారు మంచిది కాదు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. ఈవేళ అంటే నన్ను అడిగితే నాకు అంటే నేను చెప్పాలని అనుకుంటే మాత్రం రాముడి పాత్రకి మహేష్ బాబు గారు, కృష్ణుడి పాత్రకి ఎన్టీ రామారావు గారు చాలా బాగుంటారని నా ఉద్దేశం. అంతే. అంటే ఏంటి మరి ఫ్యాన్స్ అందరూ కూడా మా అంటే మా అని కొట్టుకుంటున్నారు. మొత్తానికి వాళ్ళందరూ ఏకమైపోతారు, కానీ ఇక్కడ ఎందుకు ఈ వార్లను? అవివేకంతో వాళ్ళు అలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే వేళ తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా పరిశ్రమ ప్రపంచ స్థాయిని తాకింది. బాలీవుడ్ వాళ్ళు కూడా మన వాళ్ళని చూసి మన కథా కథనం, మన క్యారెక్టర్ల తాలూకు ఇది చూసి వాళ్ళు కూడా మన సినిమాలకి రిలీజ్కి, మన సినిమా రిలీజ్ చేస్తే వాళ్ళు సినిమా రిలీజ్ ఆపుకుంటున్నారు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది మన తెలుగు సినిమా. ఇవాళ ప్రపంచ స్థాయిని దాకింది తెలుగు సినిమా. ఇలాంటి సందర్భంలో నా ఫ్యాన్ మహేష్ బాబు, నా ఫ్యాన్ ఎన్టీఆర్ అని చెప్పి విడదీసి చూడకూడదని నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తెలుగు రాష్ట్రాలకి అద్భుతమైన పేరు తీసుకొచ్చింది. ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నాడరా, తెలుగువాడు ఎవడరా అనే దాని నుంచి తెలుగువాడు అంటే ఎలదిరా అని చెప్పి చూపించిన ఘనత మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉంది. అంత గొప్ప డైరెక్టర్లు ఈవేళ మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. సుకుమార్ గారు కానీ, రాజమౌళి గారు కానీ చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు అయ్యారు. ఈవేళ ఒక అద్భుతమైనటువంటి పర్సనాలిటీగా వెళ్ళి తెలుగు రాష్ట్రాలకు ఇవన్నీ తీసుకొచ్చారు. అలాంటి గొప్ప తరుణంలో ఫ్యాన్స్ మధ్య గొడవలాగా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కానీ ఏ పాత్రకైనా ఇద్దరు కూడా సమఉజ్జీలే కాబట్టి చక్కగా సరిపోతారు. కాకపోతే పాత్రపరంగా మనం ఆలోచించినప్పుడు రాముడి పాత్రలో మహేష్ బాబు చాలా అందంగా ఉంటాడు. కృష్ణుడి పాత్రలో ఆ చిలిపితనం, ఆ కొంటితనం కావాలంటే మన ఎన్టీఆర్ గారు బాగా చేయగలుగుతాడు. ఖచ్చితంగా మన ఊహ, మన తెలుగువాడి ప్రతిభ ఈ పాత్ర ఎన్నికలోనే కనబడుతుంది. కాబట్టి మనం ఈ ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టుకుని, గిల్లి కజ్జాలు పెట్టుకుని, మనల్ని మనం తగ్గించుకుని మాట్లాడుకోకుండా ఏ పాత్రకైనా సరే నా తెలుగు సినిమా గొప్పదిరా అని చెప్పుకోవడమే నిజంగా మంచిది. వేళ తెలుగు సినిమా హీరోలు చక్కటి ప్రతిభతో, చాలా కఠోర దీక్షతో, ఎంతో శరీర దారుఢ్యాన్ని కూడా సంపాదించుకొని ఎక్కడా కూడా అలసటంటూ లేకుండా కష్టపడుతూ ఈవేళ మన సినిమా స్థాయిని ఖండాంతరాలు దాటి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు మన సినిమా హీరోలు, డైరెక్టర్లు. ఇలాంటి సందర్భంలో ఈ కింద స్థాయిలో మనం అభిమానించేటటువంటి హీరోల్ని మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని మనం మాట్లాడుకుంటూ ఉంటే బయటవాడు వచ్చి మనల్ని తక్కువ చేసి చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా మాట్లాడుకోకుండా తెలుగు సినిమా గొప్పతనాన్ని, మన తెలుగు సినిమా గౌరవాన్ని మనం కాపాడవలసిన బాధ్యత మన అభిమానులపై ఉంది. కాబట్టి చక్కగా అందరూ కూడా గొడవ లేకుండా ఏ క్యారెక్టర్కైనా ఎవరైనా సరిపోతారు. కానీ అందులో మెళకువలు మనం ఆలోచించినట్లయితే రాముడి పాత్రలో మహేష్ బాబు, కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్. మీ తరంలో ఎవరు బాగుంటారు? మా తరంలో రాముడి పాత్రకి ఎన్టీఆర్ గారు, కృష్ణుడి పాత్రకి అయితే నాగేశ్వరరావు గారు అనుకునేవాళ్ళం మేము అప్పుడు. ఎందుకంటే ఆయనకు నాగేశ్వరరావు కొంటితనం, ఆ చిలిపితనం, ఆ మాయతనం కృష్ణుడు చేస్తాడు కాబట్టి ఆ పాత్రకైతే ఆయన బాగుంటాడు అనుకునేవాళ్ళు. ఇప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య వారు వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మన హీరోలు అద్భుత పర్సనాలిటీలు అండి. వేళ ఎవరైనా సరే, ఇప్పుడు ప్రభాస్ గారు కానీ, లేకపోతే బన్నీ గారు కానీ, లేకపోతే రామ్ చరణ్ గారు కానీ, వీళ్ళు ఎంత కష్టపడి ఇండస్ట్రీని అలా నిలబెట్టేశారు వేళ తెలుగు ఇండస్ట్రీని. కాబట్టి ఇలాంటి గొడవలొద్దు, ఇలాంటి వారొద్దు. చక్కగా మనందరం మంచి సినిమాలు చేసి మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన డైరెక్టర్లను గౌరవిద్దాం, హీరోలను గౌరవిద్దాం, చక్కగా సినిమాని ఆదరిద్దాం, ఆనందిద్దాం, సంతోషిద్దాం.